హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మన ఓవర్ ప్లేలిస్ట్లో మనకి అవైలబుల్గా సింప్లెక్స్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్, బిగమ్ మెథడ్ ఉంది. సో ఫర్దర్గా ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్, అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ మనం ఈ ప్లేలిస్ట్లో ఇంక్లూడ్ చేస్తాం. సో ఎవరైనా ఆ వీడియోస్ వాచ్ చేయకుంటే రిఫరెన్స్ కోసమైనా ఆ వీడియోస్ ఒకసారి ఈ డిస్ప్లే అవుతున్న కార్డ్ క్లిక్ చేసి ఆ వీడియోస్ చూడవచ్చు. సో ఈరోజు వచ్చేసి మనకి ఇచ్చిన ఎల్పిపిని టూ ఫేస్ సింప్లెక్స్ మెథడ్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయొచ్చో నేను మీకు చెప్పబోతున్నాను. సో ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వచ్చేసి z ఈక్వల్స్ టు 15/2 x1 మైనస్ 3x2. అదేవిధంగా దర్ రెస్పెక్టివ్ సబ్జెక్టివ్ కన్స్టెంట్స్ ఆర్ 3x1 మైనస్ x2 మైనస్ x3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ద సేమ్ టైమ్ x1 మైనస్ x2 ప్లస్ x3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో నేను ఆల్రెడీ బిగమ్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెప్పా, ఇన్ఈక్వాలిటీస్ వచ్చేసి when the inequalities are greater than or equal to we use the concept of surplus variables, whereas in case of inequality as less than or equal to we will go for slake variables. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇన్ఈక్వాలిటీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఫామ్లో ఉంది. సో we prefer surplus variables in this case. సో ఫర్దర్గా చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు క్వశ్చన్లో మనకి మినిమమ్ ఆఫ్ జెడ్ అడిగాడు. సో మినిమమ్ ఆఫ్ జెడ్ మనం ఓన్లీ మినిమమ్ ఆఫ్ జెడ్ అనేది మనం ఈ ఓవర్ మెథడ్స్లో మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయడం పాసిబుల్ కాదని చెప్పా, ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ గ్రాఫికల్ మెథడ్లో మ్యాక్సిమం అయినా మినిమం అయినా మనం డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇన్ కేస్ ఆఫ్ మినిమం అడిగినప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది, దట్ ఈజ్ మినిమమ్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ మ్యాక్సిమమ్ ఆఫ్ మైనస్ జెడ్. ఇది మనకు వచ్చేసి ఫార్ములా. నేను ఆల్రెడీ ప్రీవియస్ మెథడ్స్లో కూడా చెప్పా. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం మ్యాక్సిమం డ్రా చేసి తర్వాత ఆ మ్యాక్సిమంని మినిమంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అందుకనే మీరు చూడొచ్చు ఇచ్చిన ఈక్వేషన్ని మనం మైనస్తో మల్టిప్లై చేయడం అయితే జరిగింది. అందుకే అది -15/2 x1 ప్లస్ 3x2 అయింది. సో కన్ఫ్యూజ్ కాకండి. సో ఫర్దర్గా కన్స్టెంట్స్ కూడా ఒకసారి మీరు చూస్తే, సబ్జెక్టివ్ కన్స్టెంట్స్ కూడా ఒకసారి చూస్తే ఇచ్చిన ఈక్వేషన్కి S1 అనే ఒక సర్ప్లస్ వేరియబుల్ సబ్ట్రాక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ఆర్టిఫిషియల్ వేరియబుల్ A1 యాడ్ చేయడం జరిగింది. అది ఎందుకు ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది, ఎందుకు యాడ్ చేయాలనేది నేను ప్రీవియస్ మెథడ్ బిగమ్ మెథడ్లో చెప్పడం జరిగింది. ప్రతిసారి అది చెప్తే మనకి వీడియో చాలా లెంతీ అయిపోద్ది. అందుకని చెప్పి నేను అదైతే మీరు ఆ వీడియో రిఫర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఈక్వేషన్ కూడా అంతే. సో S2 అనే స్లేక్ వేరియబుల్ని సబ్ట్రాక్ట్ చేసి ఆర్టిఫిషియల్ వేరియబుల్ A2ని యాడ్ చేయడం అయితే ఇక్కడ జరిగింది. సో దీని నుంచి మనం ఒక మ్యాట్రిక్స్ని అయితే కన్స్ట్రక్ట్ చేయాలి. సో మ్యాట్రిక్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో మీకు తెలుసు అని అనుకుంటున్నా. ప్రీవియస్ మెథడ్స్ చూస్తుంటే మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న వేరియబుల్స్ కోఎఫిషియంట్స్ లైక్ 3, -1, -1, -1, 0, 0 అవి ఎలా వచ్చిందంటే ఇక్కడ నుంచి వచ్చింది. సో ఈ x1 కోఎఫిషియంట్ 3, x2 కోఎఫిషియంట్ -1, x3 కోఎఫిషియంట్ -1, అట్ ద సేమ్ టైం S1 కోఎఫిషియంట్ -1. సో మనకి ఇంకా ఇక్కడ S2 యూజ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఎలాగైనా 0 × S2 అని చెప్పి రాసుకునే నెసెసిటీ అవుతుంది. అందుకని మనం సో ఆ ప్లేస్లో 0 తీసుకున్నాం. అదేవిధంగా A1 వాల్యూ 0 తీసుకున్నాం. సో సేమ్ యాజ్ ఎబో సెకండ్ ఈక్వేషన్ కూడా సేమ్ అదేవిధంగా మనం కోఎఫిషియంట్స్ అయితే డ్రా చేసుకోవాలి. సో మనకి ఫార్ములా తెలుసు మ్యాట్రిక్స్కి, Ax ఈక్వల్స్ టు B. సో వేర్ ఈ B ఏంటంటే ఈ బేసిస్ వెక్టర్. ఈ బేసిస్ వెక్టర్ వచ్చేసి మనకి ఈ రైట్ సైడ్ ఉన్న కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో 3, 2 RHS సైడ్ ఉన్నాయి కదా, అదే ఈ B వెక్టర్. సో మీరు మ్యాట్రిక్స్ అయితే చాలా ఈజీ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, కానీ దాంతో మనకి పెద్దగా ఉపయోగం అయితే లేదు. కానీ మనకి సో ఇక్కడ చూడొచ్చు టూ ఫేస్ మెథడ్ అని ద నేమ్ ఇట్ సెల్ఫ్ మీరు చెప్పొచ్చు. టూ ఫేస్ అంటే టూ ఫేసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అని. అందుకే ఫేస్ 1లో వచ్చేసి మనం ఏవైతే ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ కాకుండా ఏవైతే మిగతా వేరియబుల్స్ ఉన్నాయో లైక్ x1, x2, x3 స్లేక్ సర్ప్లస్ వేరియబుల్స్ S1, S2 ఉంది కదా, వీటన్నిటిని ఇగ్నోర్ చేస్తున్నాం. సో ఇది మ్యాక్సిమం జెడ్ కాంప్లిమెంటరీ కదా, అంటే మైనస్తో మల్టిప్లై చేసాం వచ్చిన ఈక్వేషన్. అందుకే ఇక్కడ మనకి -A1, -A2 ఉంది. సో వీటి కోఎఫిషియంట్స్ని కన్సిడర్ చేస్తాం మనం. సో ఫర్దర్గా వెళ్తే సో ఈ సింప్లెక్స్ టేబుల్ ముందు చేసినట్టే మనం
లైక్ ఈ x1 x2 x3 సర్ప్లస్ వేరియబుల్స్ s1 s2 ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ a1 a2 డైరెక్ట్ మనం సబ్జెక్టివ్ కన్స్టెంట్స్ నుంచి డ్రా చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ xp వెక్టర్ రైట్ హ్యాండ్ సైడ్ ఉండే 3 2 కాన్స్టెంట్స్ ఇక్కడ రాసుకున్నాం. అదే ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ కూడా -a1 -a2. సో దీని ముందున్న కోఎఫిషియంట్స్ -1 -1 ఇక్కడ రాసుకున్నాం. సో మీకు ఫార్ములా తెలుసు, డెల్టా జే వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. సిబి ఇంటూ ఎక్స్జే మైనస్ సీజే ఫార్ములా అప్లై చేస్తున్నాం. సింపుల్ ఎక్స్ బిగేమ్లో ఎలా డ్రా చేసామో అలాగే డ్రా చేస్తే మనకి ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ రావద్దు. ఇన్ కేస్ నెగిటివ్ వాల్యూస్ వస్తే మనం అందులో ఉన్న మోస్ట్ నెగిటివ్ వాల్యూని కన్సిడర్ చేసి ఒక కాలంలో అయితే మనం నోటీస్ చేస్తాం. సో ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూ అయితే వచ్చింది, ఇక్కడది ఫస్ట్ కాలంలోనే, దట్ ఈస్ -4. సో అదే ఒకటే నెగిటివ్ వాల్యూ వచ్చింది, సో అదే మోస్ట్ నెగిటివ్ వాల్యూ కూడా. సో ఈ కాలంలో అయితే మీరు నోటీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మినిమం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. మినిమం రేషియో ఫార్ములా xb/xk. సో xb అంటే ఈ వెక్టర్, ఇది బై ఈ కాలంలో ఉన్న x వాల్యూస్. సో ఈ కాలంలో ఉన్న x వాల్యూస్ని మీరు కన్సిడర్ చేసినట్టయితే మీకు మినిమం రేషియో కూడా వస్తుంది. సో ఆ మినిమం రేషియో వాల్యూస్ అయితే వచ్చినాయి. ఆ రేషియో వాల్యూస్లో మినిమం ఎక్కడ వచ్చింది, మనకి 1 దగ్గర వచ్చింది. సో మనకి ఈ కరస్పాండింగ్ కాలం, ఇది కరస్పాండింగ్ రో, రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఈ పాయింట్. సో ఇదే మనకి పైవోట్ ఎలిమెంట్. సో పైవోట్ ఎలిమెంట్ వచ్చేసి 3 వచ్చింది మనకి. సో ఈ 3ని కన్సిడర్ చేసుకొని మీరు రో రిడక్షన్ చేయొచ్చు. సో రో రిడక్షన్ ఎందుకు చేస్తామంటే, సో ఈ పొజిషన్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది 1 అయిపోవాలి. అలాగే దాని కరస్పాండింగ్ వాల్యూ అంటే నెక్స్ట్ రోలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది 0 అయిపోవాలి. సో అలా మీరు రో రిడక్షన్ చేస్తే మీకు మొత్తం కంప్లీట్ ఎక్స్ వేరియబుల్స్ అలాగే ఈ ఎక్స్బి వాల్యూస్ కూడా మారిపోతాయి రో రిడక్షన్కి తగ్గట్టుగా. సో దాని తర్వాత మనకి పైవట్ వాల్యూ వచ్చింది ఈ కాలంలో. అంటే ఇక్కడ యాక్చువల్గా మనం స్టార్టింగ్లో ఇక్కడ మనకి కోఎఫిషియంట్ 0 0 0 0 0 -1 అక్కడ మనం ఈక్వేషన్ రాసాం కదా. సో అక్కడ ఉన్న కోఎఫిషియంట్స్ ఇవి. సో ఇక్కడ ఉన్న 0ని సో ఈ ప్లేస్ క్యారీ చేశాడు. సో ఫర్దర్గా మీరు ఇంతకుముందు సింప్లెక్స్ బిగేమ్ మెథడ్లో ఎలాగైతే టేబుల్ కన్స్ట్రక్ట్ చేస్తారో అలా చేస్తూ ఉంటే మనకి టిల్ వి గెట్ పాజిటివ్ వాల్యూస్. ఇక్కడ కూడా మళ్ళీ మనకి నెగిటివ్ వాల్యూస్ వచ్చాయి. సో పాజిటివ్ వాల్యూస్ వచ్చే వరకు ప్రొసీజర్ అయితే రిపీట్ చేయాలి. సో ఎట్ ద ఎండ్ మనకి ఇంకొకటి మీరు నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ స్టెప్లో మనం A1 కాలంని ఎలిమినేట్ చేసాం ఫస్ట్ స్టెప్ అవ్వగానే. సో నెక్స్ట్ స్టెప్లో A2 కాలంని కూడా ఎలిమినేట్ చేసాం. సో లాస్ట్కి ఎట్ ద ఎండ్ మనకి సో ఆ 2 కాలమ్స్ లేవు. సో 5 వేరియబుల్స్ ఉన్నాయి, x1 కాలం, x2 కాలం, x3 కాలం, x4 కాలం, x5 కాలం. అట్ ద సేమ్ టైం మనకు అన్ని జీరోస్ అయిపోయినాయి. మనకి డెల్టా ఐజెస్ అనేవి >= 0 ఉండాలి. సో పాజిటివ్ వాల్యూ అయినా ఓకే ఆర్ ఎల్స్ 0 అయినా ఓకే. సో మెథడ్ అయితే ఇక్కడికి సాటిస్ఫై అయ్యింది. సో ఒక ఫేజ్ అయితే మనకి కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఫేజ్ 2 చూద్దాం. సో ఫేజ్ 2లో దిస్ టైం ఏంటంటే మనం ఈసారి ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ని ఇగ్నోర్ చేయాలి. సో ఫస్ట్లీ మనం ఓన్లీ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ని కన్సిడర్ చేసాం, మిగిలిన వేరియబుల్స్ అన్నిటిని ఇగ్నోర్ చేసాం. బట్ ఇన్ సెకండ్ ఫేజ్ ఏంటంటే మనం ఓన్లీ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఇగ్నోర్ చేయాలి, మిగిలినవన్నీ కన్సిడర్ చేయాలి. సో అందుకనే x1 x2 x3 s1 s2 ఉంది, కానీ అక్కడ a1 a2 లేదు. సో వాటిని ఇగ్నోర్ చేశారు. సో వాటిని ఇగ్నోర్ చేయడం అయితే అక్కడ జరిగింది. సో మీకు ఫైనల్గా వాల్యూస్ చూస్తే ఇక్కడ ఎలాగో పాజిటివ్ వాల్యూస్ వచ్చాయి. సో సింగిల్ స్టెప్లో వచ్చాయి. సో వన్స్ మనకి పాజిటివ్ వాల్యూస్ వచ్చాయంటే ఆ ఎక్స్పీ వెక్టర్ని కన్సిడర్ చేయాలి. దట్ ఈజ్ 5/4, x1 = 5/4 అండ్ x3 = 3/4. సో ఆ వచ్చిన వాల్యూస్ని తీసుకెళ్ళి మనం
మనకి ఏదైతే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉందో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ మ్యాక్సిమం ఆఫ్ జెడ్ అయితే వచ్చింది. కానీ దాన్ని మళ్ళీ మనం అగైన్ మైనస్తో మల్టిప్లై చేస్తేనే మనకి మినిమం అనేది వస్తుంది. సో -75/8 అంటే మీకు ఫైనల్ వాల్యూ 75/8 వస్తుంది. సో ఇది ప్రొసీజర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.